చరిత్ర పుటలో రాజ్యాలను గెలిచిన వీరులు ఎందరో ఉండవచ్చు, కానీ మరణాన్ని ఓడించిన ఏకైక విజేత యేసుక్రీస్తు. లోకం దృష్టిలో మరణం అంటే ఒక ముగింపు, కానీ ఆయన దృష్టిలో అది కేవలం ప్రారంభం. లోకంలో ఎవరైనా పుట్టి మరణానికి లొంగిపోవలసిందే, కానీ యేసుక్రీస్తు మరణం ద్వారా మరణాన్నే సమాధి చేశారు. సమాధి రాయిని పొరలించి మృత్యుంజయుడిగా లేచి మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడని మరణాన్నే ప్రశ్నించిన ఏకైక వీరుడు ఆయన. యుద్ధ వీరులు రక్తాన్ని చిందించి సామ్రాజ్యాలు నిర్మిస్తుంటే ఆయన తన రక్తం చిందించి మానవాళి పాప విముక్తులుగా చేశారు. కత్తి పట్టకుండానే కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న ప్రేమ సామ్రాజ్య చక్రవర్తి ఆయన. ప్రపంచ కాలగణమే ఆయన పుట్టుకతో రెండుగా చీలిపోయింది. పగతో కాదు, ప్రేమతో లోకాన్ని జయించవచ్చానని చాటి చెప్పిన శాంతిదూత ఆయన. మరణం ఆయనను బంధించలేకపోయింది, కాలం ఆయనను మర్చిపోలేకపోయింది. ఆయన మరణాన్ని గెలిచిన మహావీరుడు మాత్రమే కాదు, నిత్య జీవానికి మార్గం చూపిన మహాప్రవక్త.